ఫ్యామిలీ వీక్ లో ఫ్యామిలీ మెంబర్స్ తో ఒక్కొక్కరిని సేఫ్ అన్సేఫ్ చేసుకుంటూ రాగా ఆఖరికి మిగిలిన ఇద్దరు సంజన, దివ్య. అయితే దివ్య గత వారం తనుజ పట్ల చేసిన దానికి ప్రేక్షకుల్లో కాస్త నెగిటివిటీ పెంచుకొని ఓట్లు తక్కువగా వచ్చాయని దివ్య ఎలిమినేట్ కావచ్చు అని అందరూ అనుకున్నారు. సంజన, దివ్యాని ఇద్దరిని ఎలిమినేషన్ గ్రౌండ్ లో నిలబెట్టి నాగార్జున ఒక చిన్న గేమ్ ఆడతారు. ఇమ్మాన్యుయల్ దగ్గర అప్పటికే ఉన్న పవరస్త్రాను ఉపయోగించి ఈ వారం ఎలిమినేషన్ రద్దు చేయొచ్చు లేదా ప్రేక్షకుల తీర్పుకు వదలొచ్చు అని చెప్తారు. ఇలా అంటూనే ఈ వారం పవరస్త్రాన్ని ఉపయోగించకపోతే ఇంకా పవరస్త్రకు ప్రయోజనం ఉండదు, ఈ రోజుతో పవరస్త్ర క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్తారు. దీంతో ఆలోచించిన ఇమ్మాన్యుయల్ తెలివిగా ఈ పవరస్త్రాను ఎలాగోలాగా ఉపయోగించాలని భావించాడు. తన వద్ద ఉన్న పవర్ ను ఉపయోగించి ఈ వారం ఎలిమినేషన్ ని క్యాన్సిల్ చేస్తున్నానని నాగార్జునకి చెప్తాడు. పవర్ కు ఈ రోజుతో ఉపయోగం లేకుండా పోతుందనే ఉద్దేశంతో ఎవరో ఒకరికి ఇది ఉపయోగపడితే అది మంచిదని భావించి ఇలా చేశానని వివరణ ఇస్తాడు. అయితే నాగార్జున ప్రేక్షకుల ఓట్లు ఎలా ఉన్నాయో చూద్దామని వారిద్దరికి ఫైనల్ పరీక్ష నిర్వహిస్తారు. దీంతో దివ్యకు తక్కువ ఓట్లు వచ్చాయి, సంజనకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దివ్య ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇమ్మాన్యుయల్ పవరస్త్ర మూలంగా దివ్య ఈ రోజు ఎలిమినేట్ అవ్వకుండా హౌస్ లో మరో వారం కొనసాగుతుంది. ఇకనైనా దివ్య తన మనస్తత్వం మార్చుకుంటుందేమో చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఇమ్మాన్యుయల్ చేసిన పని సరైనదో కాదో ఈ వారం దివ్య ప్రవర్తన బట్టి తెలుస్తుంది.